హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. ఈ రోజు అయితే నేను యాపిల్ అండ్ పాలక్ కాంబినేషన్ లో అయితే జ్యూస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా ట్రై చేస్తున్నాను ఈ జ్యూస్. యాక్చువల్ గా ఇంట్లో పాలక్ లేదనమాట, యాపిల్ ఉంది. సో పాలక్ తెచ్చుకుందామని చెప్పి ఇంటికి నియర్ బై లోనే ఉంది. మనకి వెజిటేబుల్ వెండర్ దగ్గర కూడా అడిగినా ఒక్క పాలక్ కట్ అయితే మనకైతే ఇవ్వరు కదా, 10కి 3 10కి 4 అలా అయితే ఇస్తూ అయితే ఉంటారు కదా. సో రిలయన్స్కి వెళ్ళామంటే మనకి 1 కావాలంటే 1, ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు. సో వెళ్ళేసి ఫాస్ట్గా వెళ్ళేసి అయితే తెచ్చేసుకున్నాను. అండ్ ఇందాక చెప్పినట్టు ఇక్కడైతే పాలాకు అండ్ యాపిల్ కాంబినేషన్లో అయితే జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను రెడ్ యాపిల్ అయితే తీసుకున్నాను అనమాట. పాలాకులోకి గ్రీన్ యాపిల్ ట్రై చేస్తే కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది ఆ రెండు కాంబినేషన్ జ్యూస్ అయితే. నా దగ్గర రెడ్ యాపిల్ ఉంది కాబట్టి అదైతే యూస్ చేసేస్తున్నాను. మనకి జ్యూస్ చేసుకునేటప్పుడు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. మనకి ఏబీసీ జ్యూస్ లాగా పాలాకు యాపిల్ ఇలా ఇంక్లూడ్ చేసుకొని తీసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. వెయిట్ లాస్కి మెయిన్గా అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనం వీక్లీ ఒక 2 times ఇలా ఈ కాంబినేషన్లో జ్యూస్ తీసుకున్నా కూడా మన స్కిన్కి చాలా మంచిది. మనం బ్రైట్స్ ఎవరైనా ఉంటే స్కిన్ అనేది మంచిగా ఒక మంచి ఫెయిర్గా అయితే ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. స్కిన్ వైట్నింగ్గా ఒక మంచిగా అయితే ఇంప్రూవ్ అవుతుంది మన స్కిన్ కూడా. ఇవన్నీ చాలా మంచి హెల్తీ డ్రింక్స్. యాక్చువల్గా మనం ఎన్నెన్నో క్రీమ్స్ అలా మన ఫేస్ పైన అప్లై చేస్తూ అయితే ఉంటాం కదా, ఆ క్రీమ్స్తో పాటు ఇలాంటి జ్యూసెస్ కూడా తీసుకుంటే చాలా మంచిగా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. మన స్కిన్ గ్లోయింగ్కి కానీ చాలా మంచిగా అయితే కనిపిస్తాము. నేనైతే బ్రేక్ఫాస్ట్గా అయితే ఇంతకుముందు చాలా ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా, నేను ఇలానే లైట్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం యాక్టివ్గా కూడా ఉంటున్నాం అనమాట. మంచిగా ఇలా జ్యూసెస్ తీసేసుకొని ఏమైనా ఒక మంచి ఫ్రూట్స్ తీసుకొని లేకపోతే ఒక ఇడ్లీ కానీ ఒక దోశ కానీ ఇలా కొంచెం లైట్గా తీసుకున్నామంటే ఆకలి కూడా వేయదు. నేనైతే స్ట్రెయిన్ కూడా చేసుకోలేదన్నమాట. మీరు కావాలంటే ఇందులో లెమన్ కానీ హనీ కానీ యాడ్ చేసుకున్నారంటే ఇంకా దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒట్టిగా తాగలేని వాళ్ళు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఇంకైతే జ్యూస్ అయితే తాగేశాక ఇక్కడైతే నేను ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్, మస్క్ మిలన్ అయితే తీసుకున్నాను. సమ్మర్లో మంచిగా ఫ్రూట్స్ తీసుకున్నామంటే ఇడ్లీ దోశ అలాంటివి కాకుండా చాలా హాయిగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాక నేను పాప అయితే వాక్ చేసుకుంటూ ఇక్కడ రిలయన్స్ అయితే ఉంది అక్కడికైతే వచ్చామన్నమాట. మేమైతే మంచి ఎండలో అయితే వచ్చాము. 10:30 11 అయితే అవుతుంది టైం అయితే. ఇదంతా కూడా మా ఇంటి దగ్గర ఉండే ప్లేస్. ఇక్కడ ఈ ఏరియాలోనే అన్ని మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అయితే దొరుకుతాయి అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes అయితే పడుతుంది ఈ రోడ్ పైకి వచ్చేదానికి. నేను రెగ్యులర్గా ఏమైనా ఆనియన్స్ కావాలన్నా టొమాటోస్ కావాలన్నా అలా అయితే వస్తూ అయితే ఉంటాము. పాపని తీసుకొని ఎండలో ఎత్తుకొని మళ్ళీ ఇంకొక వెజిటేబుల్ కవర్ ఎత్తుకొని వెళ్ళడమే మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. ఇలా రిలయన్స్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ కొన్ని గ్రాసరీస్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అయితే తీసుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. యాక్చువల్గా రిలయన్స్లో ఇలా వీడియో షూట్ చేస్తే ఒప్పుకోరు. యాక్చువల్గా నేను అలా తెలియకుండా అలా అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్లో బయట టొమాటోస్ అలా 1 day ఫ్రిడ్జ్ ఖాళీ లేకుండా బయట పెట్టినా కూడా పాడైపోతున్నాయి, చాలా త్వరగా పాడైపోతున్నాయి. అప్పటికి నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకుంటాను. 1 kg టొమాటోస్ ఇలా తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్ కదా, టొమాటోస్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. 50కి 3 kgs అలా అయితే ఇస్తూ ఉన్నారు కదా. అయినా కూడా నేను తెచ్చుకున్న పాడైపోతాయి. సో అందుకని చెప్పి చాలా తక్కువగానే తెచ్చుకుంటాను. ఇంక ఇవన్నీ కూడా కొత్తిమీర పైన ఇలా టిష్యూస్ ఇవన్నీ కూడా అయితే వేసేసుకున్నామంటే చాలా ఎక్కువ రోజులు అయితే ఉంటాయి కదా. కింద ఒక లేయర్ అండ్ పైన ఒక లేయర్ ఇలా వేసేసుకున్నామంటే చాలా ఎక్కువ డేస్ అయితే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే. ఇందాక రిలయన్స్కి వెళ్ళినప్పుడేమో ఒక మ్యాంగో అయితే తెచ్చుకున్నాను. వేదికకి కొన్ని ఫ్రూట్స్ ఇప్పుడు వస్తున్న సీజనల్ ఫ్రూట్స్ సపోటా కానీ మ్యాంగో కానీ ఇలాంటివి కొన్ని అలవాటు చేద్దాము అని చెప్పి అయితే తీసుకొని అయితే వచ్చాను. అది స్వీట్గా ఉంటుందా లేదా అని చెప్పి ఓన్లీ ఒక మ్యాంగోనే తీసుకొని వచ్చాను అనమాట. అలాంటివన్నీ రిలయన్స్లోనే పాసిబుల్ అవుతాయి, సూపర్ మార్కెట్స్లోనే. ఇంకా వెండర్స్ దగ్గరికి వెళ్ళి 1 mango అలా అయితే కుదరదు కదా, వాళ్ళు 1/2 kg కానీ కేజీ కానీ అలా అయితే తీసుకోమంటారు.
ఇంకా అదైతే నీట్గా అయితే సాల్ట్ వేసి వాష్ అయితే చేసేసాను అనమాట. అండ్ ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఇందాక చూపించాను కదా బిఫోర్ క్లిప్లో, చెన్నా అండ్ రాస్మా అయితే ఇక్కడైతే నైటే సోక్ చేసి ఉంచాను అనమాట. ఒక 2 విసిల్స్ అయితే పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ నేనైతే ఇంకా నైట్ నానపెట్టేస్తాను కాబట్టి మార్నింగ్ అయ్యేసరికి నేను 9:30, 10 కల్లా కుకింగ్ స్టార్ట్ చేస్తాను కదా, ఆల్మోస్ట్ 12 అవర్స్ అలా అయితే సోక్ అయిపోయి ఉంటాయి అనమాట. సో నాకు ఒక్కొక్కసారి 1 విసిల్కే చాలా మంచిగా అయితే కుక్ అయిపోతున్నాయి అనిపిస్తుంది. ఇంకొకసారి అయితే 2 విసిల్స్ అలా అయితే పెట్టేస్తాను. ఒక 1 విసిల్ వచ్చాక కాసేపు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేస్తాను అనమాట. వెజిటేబుల్స్ అన్నీ కూడా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే కుక్ చేసుకునేదానికి రాస్మా కర్రీలో కొంచెం అల్లం, కొంచెం తెల్లగడ్డ ఇవన్నీ కూడా అయితే పీల్ చేసుకుంటున్నాను. ఇంకా అప్పుడే పాప వచ్చింది, ఇంకా ఎత్తుకో అంటూ అయితే ఉంటుంది అనమాట. నాకు అందుకే కుకింగ్ అనేది లేట్ అయిపోతుంది. ఇంకా పాపను చూసుకుంటూ ఏదో ఒకటి దొల్లిచ్చడం, ఏదో ఒకటి చేస్తుంది. మొన్న అయితే మొత్తం పారాషూట్ కోకోనట్ ఆయిల్ మొత్తం ఇంకా హాల్లో ఫ్లోర్లో మొత్తం వేసేసింది. కొంచెం నేను అటు ఇటు కొంచెం కుకింగ్ పైన ఎక్కువ అట్లానే చూసుకుంటూ ఉన్నానంటే మళ్ళీ తన్ని తీసుకొని వచ్చి ఫ్లోర్ క్లీన్ చేసి మళ్ళీ తనకి డ్రెస్ చేంజ్ చేసి ఇవన్నీ చేసేసరికి సగం టైం అయిపోతుంది అనమాట. ఇంకా కుకింగ్ టైం అయితే ఇంకా ఆల్మోస్ట్ 1 అయిపోతుంది. అండ్ ఇక్కడైతే చాలా సింపుల్గా ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ కూడా అయితే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అయితే కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసి, నా దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ లేదనమాట. సో నేను కొంచెం జింజర్ గార్లిక్ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా కుక్ చేసేసాను. ఇది నేను రాస్మా కర్రీ లైక్ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకుంటామో సేమ్ ఆ స్టైల్లోనే చేస్తున్నాను అనమాట. పన్నీర్ ప్లేస్లో మనం రాస్మా, చెన్నా అయితే వేసుకుంటున్నాను. కానీ బటర్ ఇలాంటివి అయితే ఏం యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ ఆర్ గీ అలా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను నార్మల్గానే కొంచెం ఆయిల్ అయితే యూజ్ చేస్తాను కుకింగ్లో. సో నేను లైట్గా ఆయిల్ వేసి మంచి కుక్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా అయితే దాంట్లో వేసేసాక కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా అయితే వేసేసుకొని మంచిగా అయితే ఇంకా మిక్స్ చేసేసుకోవడమే. మనం కారం, ధనియాల పొడి ఇవన్నీ కూడా అయితే యాడ్ చేసాం కదా, ఇవి మంచిగా గ్రేవీలో మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో లైట్గా అయితే కుక్ చేసుకున్నాక దీంట్లో ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా చెన్నా, రాస్మా ఇవి కూడా అయితే యాడ్ చేసేసుకుని కాసేపు ఒక లిడ్ పెట్టేసి ఒక 2-4 మినిట్స్ అలా అయితే కుక్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకున్నామంటే ఇంకా మనకు కన్సిస్టెన్సీ మనం కొంచెం థిక్గా కావాలంటే థిక్గా, కొంచెం అలా కావాలంటే అలా మనం ఆ కన్సిస్టెన్సీ అలా మనం చూసుకొని దీనిపైన కొత్తిమీర అయితే వేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పన్నీర్ ప్లేస్లో ఇలా అయితే చేసుకున్నాను. ఈజీగా అయిపోతుంది. జస్ట్ మనం కుక్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి కుక్ చేయాల్సిన అవసరం కూడా అంతేం లేదనమాట. ఈజీ ప్రాసెస్ అండ్ హెల్తీ ప్రాసెస్. అండ్ ఇక్కడైతే నేను చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఇందులోకి బీట్రూట్ యాడ్ చేసుకున్నాను అనమాట. నేను యూజ్ చేసేది నార్మల్ ఆశీర్వాద్ చపాతీ పిండి అలా అయితే ఉంటుంది కదా, దాంట్లో ఇప్పుడు మల్టీ గ్రెయిన్ ఆటా ఇవన్నీ అయితే వస్తున్నాయి కదా, ఇంకా అవి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ దీంట్లో నార్మల్గా అయితే నువ్వులు ఉంటాయి కదా, ఆ వైట్ నువ్వులు అండ్ కొత్తిమీర ఇవన్నీ అయితే వేసుకొని రుద్దుకున్నాను. ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట. నాకు కొంచెం కలర్ఫుల్గా ఇలా అయితే ఇంక్లూడ్ అయితే చేసుకుంటున్నాను, ప్రెజెంటబుల్గా ఉండాలి అని చెప్పి. మనం ఇలా ఇంక్లూడ్ చేసి ఇష్టంగా ఇలా మంచి కర్రీస్ పన్నీర్ ఇలా మనం రాస్మా వాటిలతో ఇలా పన్నీర్ బటర్ మసాలా స్టైల్లో చేసి కిడ్స్కి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట. ఆ వెజిటేబుల్ అవి నార్మల్గా తినమంటే తినరు కదా చాలామంది. సో ఇలా ఇంక్లూడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్గా అయితే సూప్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం నేను ఆఫ్టర్నూన్ లంచ్ లేట్గా అయితే చేశాను అనమాట. చాలా లేట్ అయిపోయింది. ఇంకా పాపకు పెట్టి ఇంకా మొత్తం అక్కడంతా కూడా కిచెన్ క్లీన్ చేసుకొని తినేసరికి నేను 3:30 అలా అయితే అయిపోయింది అనమాట. యాక్చువల్గా నేను చాలా త్వరగానే తినేస్తాను లంచ్. 1:30 కుకింగ్ అయిపోగానే ఫస్ట్ నేను తినేసి పాపకు పెట్టడము ఏదో ఒకటైతే జరుగుతూ అయితే త్వరగా అయితే తినేస్తాను అనమాట. సో లేట్ అయిపోయింది. కొంచెం లైట్గా అంత హెవీగా ఉన్నది అని చెప్పి ఇక్కడైతే సింపుల్గా డిన్నర్ కమ్ స్నాక్స్లా అయితే నేను ఇక్కడ సూప్ అయితే చేసుకుంటున్నాను మునక్కాయతో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాయలతో సూప్ ఏంటి అసలు బాగోదు అని అయితే అస్సలు అనుకోవద్దు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసేసుకొని ఇది ఒక 2-3 విసిల్స్ అయితే పెట్టేశాను అనమాట. నా దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ లేదని చెప్పాను కదా ఇందాక. ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క అండ్ కొంచెం
గార్లిక్ అయితే తీసుకున్నాను. నేను చూపించిన దానికంటే ఇంకా చాలా తక్కువ తీసుకోండి జింజర్ గార్లిక్. నేను సూప్ చేసుకుంటున్నప్పుడు కొంచెం నాకు ఎందుకో ఆ ఫ్లేవరే ఎక్కువ తెలుస్తూ ఉండింది. మీరైతే కొంచెం తక్కువగా అయితే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి. అండ్ ఇక్కడైతే ఆ పల్ప్ అంతా కూడా అయితే నేను మొత్తం స్పూన్తో అయితే ఇలా అన్నామంటే ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది పలుకుగా ఉంటుంది కదా, మునక్కాయ లోపల ఉన్న సీడ్స్ కానీ అవంతా కూడా కొంచెం పలుకుగా ఉంటాయి కాబట్టి ఇంకా మిక్సీలో వేసేసుకుంటున్నాను అనమాట. మంచిగా పేస్ట్లా అయితే చేసేసుకోవాలి. ఇందాక కుక్కర్లో వేస్తున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి కూడా దాంట్లోనే కుక్ చేసేసుకున్నాం కదా, అన్నీ ఒకేసారి వేసేసుకొని ఇంకా మంచిగా అయితే పేస్ట్లా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడైతే సూప్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. దీంట్లో అయితే మీరు బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. మంచి అరోమా ఫ్లేవర్లా అయితే వస్తుంది అనమాట. ఇల్లంతా అలా వేయగానే ఈ వాటర్ ఇందాక కుక్కర్లో పెడుతున్నప్పుడు విసిల్ పెట్టుకున్నాం కదా, మునక్కాయలు అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకున్నాం కదా, ఆ వాటరే ఇక్కడైతే వేసేసి కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కొంచెం అయితే బాగా అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం మునక్కాయ పేస్ట్ ఇవన్నీ కూడా అయితే మిక్సీలో వేసుకున్నాం కదా, జింజర్ గార్లిక్, ఇందులో మునక్కాయ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆ వాటర్లో రోలింగ్ బాయిల్ అయ్యాక అదంతా కూడా దాంట్లో అయితే వేసేసి ఇంకా కాసేపు అయితే కుక్ చేసుకోవాలి. అండ్ ఇందులో అయితే నేను కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, కొత్తిమీర ఆకుల కంటే కూడా కొత్తిమీర స్టెమ్స్లా అయితే ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఇందాకైతే ప్లేటింగ్లో అయితే చూపించాను కదా, కొంచెం పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్ అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతుంది అనమాట సూపు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా బయట మనకు దొరికే సూప్స్లో హోటల్లో కానీ అట్లాగా మనం వాటిల్లో కార్న్ఫ్లవర్ కానీ మైదా కానీ ఆ థిక్నెస్ కోసం అలా యాడ్ చేస్తారు టమాటా సూప్స్లో కానీ అట్లాగా. మనం ఇంట్లోనే చాలా హెల్తీగా, మునక్కాయలు చాలా మంచిదన్నమాట హెల్త్కి కూడా. దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు చిన్నపిల్లల ఐసైట్స్కి కానీ మొరింగా పౌడర్ ఇలాంటివన్నీ కూడా అయితే పెడుతూ అయితే ఉన్నారు కదా. మనం ఇలా మునక్కాయతో సూప్గా తీసుకున్నా చాలా హెల్తీ, మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయన్నమాట. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీరు చూస్తున్న వ్లాగ్ కొంచెమైనా మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొత్తగా చూస్తున్న ఆడియన్స్కి యూట్యూబ్ అనేది రెఫర్ చేస్తుంది అనమాట. ఇది మన ఛానల్ గ్రో అయ్యేదానికి నాకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్కి నాకు కూడా చాలా మంచి మోటివేషనల్గా అయితే ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.